దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యా నువ్వు నన్ను కోరుకున్న నిజ స్నేహితుడని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి గణపరుచుకుందాం. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మాది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మాది మందిరాన కొలువైన నా వరమా. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. పూర్ణ హృదయముతో నిన్ను వెతకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టిని ఎదిరింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టిని ఎదిరింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు.
గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. సంపూర్ణ సమర్పణై లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. నీ సంపూర్ణ సమర్పణై లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. మహనీయమైన నీ పవిత్రతను నా జీవిత కాలము ఘనముగా ప్రకటింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బలమ, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బలమ, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బలమ, మది మందిరాన కొలువైన నా వరమా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక అద్భుతమైన 2 సాక్ష్యాలు మీకు తెలియపరిచిన తర్వాత దేవుని వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మన పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. నాకు 3 అక్కలు, ఆఖరిగా నేను పుట్టాను, లాస్ట్ వాడిని.
అయితే మాకు లాస్ట్ అక్క నా ముందు మాట, మొదట అబ్బాయి పుట్టారు, మరలా వాళ్ళు రెండో సంతానం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఇంచుమించు 9 years 9 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వారిని కనికరించి ఈ ప్రతికూలమైన పరిస్థితి, ఓ పక్కన దేశమంతా ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు తల్లిని బిడ్డను క్షేమంగా వేరు చేసి ఒక చక్కని కుమార్తెని దేవుడు మా అక్కకి బావగారికి బహుమానంగా అనుగ్రహించాడు. ప్రార్థన చేసిన వారందరికీ నిండు మనసుతో నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు చేసిన ఈ మేలుకి నిజంగా దేవునికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. రాబోతున్న తరానికి ఆ కుమార్తెని దేవుడు ప్రయోజకురాలిగా చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొక అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, మన పరిచర్యలో ఆశ్చర్యరీతిగా దేవుడు రిథమ్ ప్యాడ్స్ రోలెండ్ 30 SX ఆ ప్యాడ్స్ని దేవుడు మనకి పరిచర్యకి ఒక కుటుంబాన్ని ఎన్నుకుని అనుగ్రహించారు. వాస్తవంగా ఈ ప్యాడ్స్ విషయంలో దేవుడు నిజంగా ఒక అద్భుతమైన సాక్ష్యం అని చెప్పాలి. ఒక బర్త్డే మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అంతా ముగించుకుని ఆలస్యం అయిపోయింది, బాగా చీకటి పడిపోయిందో చేస్తూ ఉంటుంటే వాళ్ళు కానుక ఇవ్వకుండా, అయ్యా మీరు త్వరగా వెళ్ళిపోతున్నారు ఏంటని కానుక తీసుకోండి అని పిలిచి కానుకిస్తే వాళ్ళు అంటారు, ఈ కానుకతో దేవునికి పరిచర్యకి ప్యాడ్స్ తీసుకోండి పాస్టర్ గారు అని చెప్పారు. నిజంగా నాకు ఇంటికి వచ్చి చూసినప్పటికీ ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అద్భుత రీతిగా ఆ రిథమ్ ప్యాడ్స్కి ఎంతైతే అవసరమో అంత డబ్బుల్ని దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ పరిచర్య కొరకు వాళ్ళు ఇచ్చారు. వారు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం దేవుడు వారికి ఇవ్వాలని వారు ఒకటే చెప్పారు, అయ్యా మా పేరు కానీ ఏమీ చెప్పొద్దు, దేవునికి ఇచ్చామేమని చెప్పారు. నిజమే, ప్రభు చెప్పాడు కదా, మీరు చేయనిది కుడి చేయికి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకుండా చేయండి అన్నారు. అలాగే వారు చేశారు. తప్పక వారు చేసిన దానికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాలని ఒక సేవకుని నేను ఆశపడుతున్నాను. ఈ 2 అద్భుతమైన మేలు కొరకు, చేసిన ఉపకారాల కొరకు నిజంగా దేవునికి నేను నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడే మరిన్ని గొప్ప కార్యాలు మన పరిచర్యలో తప్పక జరిగిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికిల్లో దీవెనకరంగా మార్చునుగాక. దేవుడు చేసిన మేలన్నిటి కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచన భాగాన్ని వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలండి. చదవబడిన వాక్య భాగంలో ఈరోజు నేను మీకు నీవెందుకు సృష్టించబడ్డావు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఈ వాక్య సందేశాన్ని అందించాలని ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం అంటుంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సృష్టి దేవుడు ఎలా చేశాడో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి రోజు ఏం చేశాడు, రెండవ రోజు ఏం చేశాడు, మూడవ రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, 5వ రోజు 6వ రోజుని మనిషిని చేసినట్లుగా తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మనిషిని చేసినట్లుగా ఈ వచ్చిన భాగంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను, నరుని సృష్టించెను అనే వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. నిజంగా ఈ సృష్టిలో అన్నిటినీ దేవుడు కలుగుగా కంటే సమస్తమి కలిగిని, కానీ మనిషిని మాత్రం తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు తన చేతులతో మనిషికి నిర్మాణాన్ని చేశారు. దేవుని వాక్యం అంటుంది, నేలమంటుతో నరుని నిర్మాణం చేసి వారి నాసికారంధ్రలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. అద్భుతమైన సృష్టి దేవుడు మనిషిని చేసిన విధానం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే భక్తుడైన దావీదు అంటారు, నీవు నన్ను కలుగు చేసిన విధానాన్ని నేను చూడగా భయమును వణుకును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నాయి అన్నాడు. ఈ భూమి మీద అనేకమైన వాటిని మనం చూస్తూ ఉంటాం. దేవుడు చేసిన ఈ సృష్టి అంతటిని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. సముద్రమే కానివ్వండి, జలరాశుల్లే కానివ్వండి,
ఆకాశ పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఈ పొలాల్ని, వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. విశ్వంలో సమస్తమును సృష్టించిన వీటన్నిటికన్నా మనిషిని కలుగు చేసిన విధానం ఇంకా అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. నేను ఎప్పుడు మీకు తరచుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాను, దేవుడు మనిషిని చేసిన ఈ సృష్టిలో, ఈ విధానంలో దేవుడు నిజంగా క్రియేటర్, సృష్టికర్త ఆయన కనుక మనిషి నిర్మాణం చేసిన ఈ అవయవ నిర్మాణాలన్నిటిని చూస్తూ ఉంటుంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మనం బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉంటే చాలా అద్భుత రీతిగా దేవుడు మనల్ని చేశాడు. మైండ్లో ఎంతగా మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ ఆలోచన శక్తి, తర్వాత ఈ కంటి ద్వారా ఎన్నో విలువైన వాటిని చూస్తూ ఉన్నాం, చేతులతో ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నాం, కాలుతో ఎక్కడికి వెళ్ళాలని నడుస్తూ ఉన్నాం. అన్ని అవయవాలన్నీ కూడా హార్ట్ కానివ్వండి, లివర్స్ కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, ఇవన్నిటినీ మనం చూస్తున్నప్పుడు, దేవుడు మనిషిని చేసిన విధానం చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే అద్భుతం, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ మనిషి కూడా మరొక మనిషిని తయారు చేయలేడు. సైంటిస్టులు భూమి మీద ఎన్నో అద్భుతమైన వాటిని చేశారు. గాల్లో ప్రయాణం చేసే విమానాలు కానివ్వండి, మనం చేతిలో వాడే మొబైల్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, విలువైన వాటన్నిటిని మనిషి తయారు చేశాడు. అందుకే దేవుడు మనిషిని తనకంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడట. అన్ని కలుగు చేస్తున్నాడు మనిషి, కానీ మరొక మనిషి తయారు చేయలేడు. అది మనిషి వల్ల అయ్యే పని కాదు, అది దేవుడే సృష్టించాలి. కనుక నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనాయని, నువ్వు చేసిన ఈ విధానాన్ని, ఈ సృష్టిని యావత్తును చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుందని, అందులో మనుషుని యొక్క నిర్మాణం చాలా అద్భుత రీతిగా ఉందని భక్తుడు అనేకమైన విషయాలు చెప్పాడు. ప్రియులారా, మన జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉంటే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. ఈ భూమికి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఒక 9 నెలల క్రితమే కాదు నువ్వు ఉద్భవించింది. ఈ భూమికి జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమలో ఏర్పాటు చేసుకున్నారని దేవుని వాక్యం ఉంటుంది. సమస్తాన్ని కలుగు చేసిన ఆ గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తన చేతులతో తన పోలిక చొప్పున ఆయన నిర్మాణం చేశాడు, ఆయన సృష్టించాడు. చూడండి, ఈ భూమి మీద ఎన్నో విలువైన వాటిని దేవుడు సృష్టించాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొబ్బరి చెట్టుని మీరు చూడండి. దేవుడు కొబ్బరి చెట్టుని నిర్మాణం చేశాడు, సృష్టించాడు. ఆ చెట్టు ఎంత ఉపయోగకరంగా ఉంది అంటే, చెట్టు ఎప్పుడూ కూడా ఉపయోగకరమే. ఆ చెట్టు మీరు చూడండి, ఆ చెట్టు బ్రతికున్నా చనిపోయినా ఆ చెట్టు ఉపయోగకరంగానే ఉంటుంది. ఆ కొబ్బరి చెట్టు ద్వారా ఆ చెట్టు అనేకులకి కాయలు ఇస్తుంది కదా, కాయలు ఉపయోగం. ఆ చెట్టుకున్న కలప చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి ఉపయోగంగా ఉంటుంది, దాని పైన చెప్ప, పైన డొక్క అంత ఉపయోగకరంగా ఉంది. ఒక చెట్టు ఇంత ఉపయోగకరంగా ఉంటే దేవుడు తన చేతులతో చేసిన మనిషి ఇంకెంత ఉపయోగకరంగా ఉంటాడు. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు మనుషులు, నేను ఎందుకు పుట్టాను, నా వల్ల ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు కదా, ఎందుకు ఈ భూమి మీద నన్ను దేవుడు పుట్టించాడు, సృష్టించాడని చాలామంది తమ భౌతిక సంబంధమైన పరిస్థితులు, వాళ్ళకి ఎదురయ్యే కష్టాలను బట్టి, వారికి ఎదురొచ్చే సమస్యలను బట్టి నలిగిపోతూ కృంగిపోతూ, నేను ఎందుకు పుట్టాను, పుట్టకుండా ఉంటే బాగుండేది అని వారికి వచ్చుచున్న ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోతూ కలవరపడుతూ ఉంటారు. చూడండి, ఒక కొబ్బరి చెట్టే ఎంత ఉపయోగకరంగా ఉంటే అసలు దేవుడు నిన్ను ఎంత ప్రయోజనకరుడిగా చేయటానికి, ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా చేయటానికి నిన్ను సృష్టించాడో, ఏ రోజైనా నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి ఆలోచించావా లేదో? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, వేప చెట్టుని మీరు చూడండి. వేప చెట్టు ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే దాంట్లో ఎన్నో ఔషధాలు ఉన్నాయటండి.
ఆ వేప చెట్టు వేపాకు కానివ్వండి, దాని ద్వారా ఎన్నో అద్భుతమైన మెడిసిన్ తయారవుతూ ఉంటుంది. అంజూరపు చెట్టు కానివ్వండి, ఒలివ చెట్టు ఉంది, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తైలం ఎంతో యూస్గా ఉంటుంది. చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కానివ్వండి, చెట్లు కానివ్వండి, పక్షులు కానివ్వండి ఎంతో ఉపయోగకరంగా ఉంటే మనిషి ఎందుకు నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీదని కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నాడు. ఒక్క నిమిషం నువ్వు మనసు పెట్టి ఆలోచించు తమ్ముడా, చెల్లి, అక్క. దేవుడి పోలికలో నువ్వు చేయబడ్డావనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని స్వారూప్యంలో నువ్వు సృష్టించబడ్డావని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. ఈ విశ్వ మానవాల్లో ప్రపంచమంతటిలో మనిషి నిర్మాణం అద్భుత రీతిగా ఉంది. ఎంత అద్భుతం అని మీరు అడిగితే ఒకరి వేలు ముద్ర ఒకరికి సూటబుల్ అవ్వదు. మనిషిని పోలిన వారు మనుషులు ఉండొచ్చేమో కానీ, ఆకారాలు రూపాలు ఒకలా కనపడవచ్చు కానీ, ట్విన్స్గా పుట్టొచ్చేమో కానీ, ఒకరి వేలు ముద్రలు మరొకరికి ఏ మాత్రం మ్యాచ్ అవ్వు. అసలు ఇంత అద్భుతమైన క్రియేటరు ఈ భూమి మీద ఎవ్వరు కనపడరు మనకి. నిజంగా నిన్ను నన్ను చేసిన ఆ దేవునికి ఎంత కృతజ్ఞులుగా మనం జీవించాలో ఒక్కసారి ఆలోచించండి. ఆకాశము ఆయన యొక్క మహిమను వివరిస్తుందట. సృష్టి అంతా కూడా దేవునికి ఎంతో ఉన్నతమైన ఆలోచన ప్రకారంగా ఆయన నిర్ణయంలో ప్రతి వస్తువు, ప్రతి ఒక్క పరిమాణం చెప్పున దేవుడు ప్రణాళికతో సృష్టించాడు. అయితే ఈ రోజున యొక్క మనిషి యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉంటుంటే, తన జీవితంలో తను ఎందుకు పుట్టాడో, ఎందుకు సృష్టించబడ్డాడో, ఎందుకు దేవుని చేత నిర్మాణం చేయబడ్డాడో అది మనిషి గ్రహించుకోలేక క్షణికమైన సుఖాల కొరకు తుచ్చమైన అభిలాషల వైపు మనిషి జీవితం తన యొక్క పోకడ సాగిపోతూ వ్యర్థంగా తన జీవితాన్ని కాలాన్ని గడుపుతున్న వాళ్ళు ఈ భూమి మీద నేటికి అనేకులు కోకొలగా కనబడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు నీకు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని అందించాలని కోరుకుంటున్నాడు. నీవు ఈ భూమి మీద ఎందుకు సృష్టించబడ్డావో, తల్లి గర్భంలో జగతుత్పత్తి పునాది వేయబడక మునిపి ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఈ భూమి మీద నువ్వు పుట్టిన ఉద్దేశం ఏమిటో ఈరోజు నువ్వు గ్రహించాలని దేవుని సేవకుని నేను ఆశపడుతున్నాను, తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అనే ఆలోచన మీకు వస్తున్నట్లయితే ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు క్లుప్తంగా వివరంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు అనంటే చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. చాలండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ వన్, మొదటి మాట, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే దేవుని మహిమ నిమిత్తం. నా జీవితాలు ఎందుకు దేవుడు సృష్టించాడనంటే ఆయనకి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా దేవునికి నీ ద్వారా మహిమ రావాలి అనే విషయాన్ని ఎప్పుడు నువ్వు పొరపాటును కూడా మర్చిపోకూడదు. ప్రతి మనిషి సృష్టించబడ్డాడు, ప్రతి మనిషి దేవుని పోలికే. అయితే నువ్వెందుకు ఈ భూమి మీద జన్మించావు, పుట్టావు, నీ జన్మ రహస్యం ఏమిటి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవునికి మహిమ తీసుకురావటానికి. నా మహిమ నిమిత్తమే నేను వారిని సృష్టించి తిని అని దేవుడు ఒక అద్భుతమైన మాట ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిస్తున్నాడు. ఆశ్చర్యరీతిగా మనందరి జీవితాలు దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలండి. కానీ ఈ రోజున చాలామంది జీవితాలు జీవిస్తున్నారు కానీ వారి ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ జీవితం ద్వారా దేవునికి ఏమాత్రం మహిమ కొంచెమైనా వస్తుందో లేదో, నువ్వు దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా, తమ్ముడుగా, లేకపోతే చెల్లాయిగా, అక్కయ్యగా నువ్వు ఉన్నావో లేదో నిన్ను నీవే ప్రశ్నించుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, బైబిల్లో ఎంతోమంది దేవుడు వారిని సృష్టించాడు.
పుట్టించాడు. వారి జీవితాల్ని మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వచ్చిన సందర్భాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడిన విషయాలు మనం చూస్తాం. పిల్లల, ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డోడి కింద పుట్టాడు. వాడు పుట్టడమే గుడ్డోడి కింద పుట్టాడు. అక్కడున్న ప్రజలందరూ అంటారు, వీడు అసలు గుడ్డోడి కింద పుట్టడానికి కారణాలు ఏంటి? అసలు వీడు పాపం చేశాడా, వీళ్ళని కన్న తల్లి పాపం చేసిందా, లేకపోతే తండ్రి పాపం చేశాడా, వీడెందుకు ఇలా గుడ్డోడి కింద పుట్టాడని వాళ్ళు అడుగుతూ వాళ్ళంతటి వాళ్ళే ప్రశ్నించుకుంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, వీడి ద్వారా దేవుని యొక్క మహిమ, లేకపోతే వీడి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షమవ్వాలి, అందుకొరకే వీడిని నేను పుట్టించాలని ప్రభు చెప్పాడు. ఆశ్చర్యరీతిగా సిలోయము కోనేటిలో వాడిని వెళ్ళి కడుక్కో అని చెప్పిన వెంటనే వాడి జీవితంలో అద్భుత రీతిగా సంపూర్ణమైన కనుదృష్టి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇలా చదువుకుంటూ వెళితే బైబిల్లో ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి. అద్భుతమైన విషయాన్ని మీకు బైబిల్ గ్రంథంలోంచి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. పేతురు, యోహానులు దేవాలయం దగ్గరికి వెళుతూ ఉండేవారు. ఆ దేవాలయం దగ్గరే ఒక పుట్టుకతోనే కుంటివాడు దేవాలయం దగ్గరలోనే కూర్చుని ఉన్నాడు. వాడి పని ఏమిటంటే, ఎవరైనా వస్తే చాలు ఏదైనా భిక్షం అడుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఎవరు వచ్చినా అయ్యా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాడు. ఆశ్చర్యరీతిగా ఆ రోజు పేతురు యోహానులు చూశాడు. చూసి ఏమైనా మాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. వెంటనే పేతురు యోహానులు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవయ్యా, మాకు కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉందని మీకంటే వాళ్ళు అంటారు, యేసు నామములో లేచినడు అన్న వెంటనే ఆ పుట్టుకతోనే ఎప్పుడు వాడికి అసలు నడకే రాదు. ఎప్పుడు వాడి జీవితంలో నడిచిన స్థితినే గమనించం. ఎప్పుడైతే పేతురు యోహానులు యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో లేచినడు అన్న వెంటనే అద్భుత రీతిగా వాడు లేచి నిలిచి, వాడి చీలమండలోనికి బలం వచ్చి లేచి నిలిచి నడిచి దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ఈ వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ రోజున నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఆత్మ సంబంధమైన మీ జీవితంలో మీ ద్వారా దేవునికి మహిమ వచ్చేవారుగా ఉన్నారా? అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతుంది. ఎప్పుడు నీ జీవితంలో అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి, కీర్తి రావాలి. అలాగ నీ జీవితం ఒక ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు సృష్టించాడనే విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే నీ ద్వారా దేవునికి మహిమ వచ్చేవాడిగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతావు. పిల్లలు, ఈ మాటలు ప్రకటిస్తున్న నా జీవితాన్ని గురించి కూడా ఒక రెండు మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మా అమ్మమ్మ గారి తాతయ్య స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. మా తాతయ్య వాళ్ళకి 4 కూతుర్లు, 4 కుమారులు, కొడుకులు. 4 కొడుకులు కూడా మంచి వెల్ సెటిల్. 4 కొడుకులు కూడా మంచి ఉద్యోగాలు వచ్చినాయి, బ్యాంకులో జాబులు చేయడానికి వారికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళకి వివాహాలు అయినాయి, మంచిగా సెటిల్ అయ్యారు. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు. ఈ 4 అక్క చెల్లెల్లో ఒక పెద్ద ఆమె ఏమైతే ఒక డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో అమ్మ, మా అమ్మని మా పెద్దమ్మ, 2 కవల పిల్లలు. మా అమ్మని పెళ్లి సంబంధాల కోసం చూసినప్పుడు మా తాతయ్య ఏమనుకున్నారంటే, సరే ఏదో వాళ్ళకి 20 ఎకరాల ఆస్తి ఉందని, సరే వ్యవసాయం పనులు ఉన్నాయి కదా, వ్యవసాయం ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, పర్లేదులే అని మా తాతయ్య గారు ఆ సంబంధం చూసి పెళ్లి చేశారు. 3వ ఆమెకేమో పోస్ట్ మాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. లాస్ట్ ఆమెకేమో వర్క్ ఇన్స్పెక్టర్గా ఇచ్చి పెళ్లి చేశారు. ఈ 8 మంది బిడ్డల్లో అందరూ వెల్ సెటిల్. మా అమ్మగారి పరిస్థితి చూసినప్పటికీ పర్లేదులే, ఆ రోజుల్లో వ్యవసాయం ఉంటే బాగుండేదని అనుకుని పెళ్లి చేశారు. మా అమ్మ కుటుంబంలో మా తాతయ్య గారికి, నాన్నమ్మకి ఒక్కడే కొడుకు మా నాన్నగారు. గారం పెట్టేశారు. ఒక్కడే కొడుకు అంటే గారం కదండి, గారం పెట్టేస్తే ఏమీ రాలేదు.
రాజకీయాలంటే చాలా ఇష్టం. రాజకీయ రంగాల్లో ఉండేవాడు. పొద్దున్న వెళితే సాయంకాలానికి వచ్చేవాడు, పంచాయతీ దగ్గర కూర్చోవటమే, ఇంక వేరే పని అంటూ ఏం లేదు. కానీ మా అమ్మ అంతా చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. అన్ని బాధ్యతలు, వ్యవసాయానికి సంబంధించిన వాటన్ని బాధ్యతలు మా అమ్మ తీసుకుంటూ ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అందరూ కూడా బాధపడుతూ ఉండేవారు. ఏంటి ఇలాగుంది పరిస్థితి, చిన్నక్క అనేవారు మాట మా అమ్మని. అందరూ బాగానే ఉన్నారు, మా చిన్నక్క పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది అని కురింగిపోతూ ఉండేవారు. మా అమ్మకి, మా నాన్నగారికి 4 బిడ్డలం, 3 ఆడపిల్లలు, ఆఖరిగా నేను పుట్టాను. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన మహిమ కోసం ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన సమర్థుడు. మా అమ్మ ఎంతో శ్రద్ధగా మా మీద చాలా శ్రద్ధ నిలిపి మా పెద్దక్కని నర్సింగ్ చేయించింది. ప్రస్తుతం ఆమె నర్స్గా చేస్తుంది. రెండో అక్క నన్ను బాగానే చదివించారు. మేమిద్దరం దేవుని సేవకి ప్రత్యేకించబడ్డాం. లాస్ట్ అక్క కూడా పాలిటెక్నికల్ చదివింది. ఆమెకి తన భర్త గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ సాక్ష్యం నేను మీకు ఎందుకు చెప్పానంటే, అందరూ అనుకునేవారు ఏంటి వీళ్ళ పరిస్థితి అని. కానీ దేవుడు మా కుటుంబాన్ని తన మహిమ కోసమే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మా మామయ్య వాళ్ళందరూ చెప్పే మాట ఏమిటంటే, ఒక మంచి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు, ఏర్పాటు చేశాడు అని వారి నోట అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు పలికించినట్లుగా చేశాడు. ఈ సాక్ష్యాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న తర్వాత, డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత, దేవుని సేవ పిలుపు వచ్చిన తర్వాత, దేవుని సేవ నేనైతే ఉద్యోగం చేయాలని, కాలేజ్ లెక్చరర్ అవ్వాలని ఆశ ఉండేది నాకు. కానీ దేవుని చిత్తాన్ని నేను తెలుసుకుని ఆయన ప్రణాళికలో సాగిపోవటానికి ఇష్టపడినప్పుడు, దేవుని సేవకు అప్పగించుకున్నప్పుడు, ఆయన మహిమ నిమిత్తమై నన్ను సృష్టించాడని నేను గుర్తించినప్పుడు, నిజంగానే అనేకులకి దీవెనకరంగా మన షమ్మ మినిస్ట్రీ, ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగానే తీర్చిదిద్దాడు. ప్రియులారా, మీ అందరి పట్ల కూడా దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుని చిత్తం మీ అందరి పట్ల ఉంది. ఆయన మహిమ కోసమే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకమంతా మిమ్మల్ని ఒకలాగా చూడొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మీరు గుర్తించాలి. మీ పట్ల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం అంటుంది. కనుక నేను ఎందుకు పేదోళ్ళ ఇంట్లో పుట్టాను, మా బంధువులేమో బాగా ఉన్నవాళ్ళు, నేనేంటి మరీ ఇంత నిరుపేద కుటుంబంలో పుట్టానని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలని ఆయన నిన్ను పుట్టించాడు, సృష్టించాడు. నా జీవితాన్ని అనేకులకి దీవెనకరంగా, మహిమకరంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా చేయగలిగిన సమర్థుడే. ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను కూర్చుండబెట్టడానికి, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద కూర్చుండబెట్టడానికి సమర్థుడే, శక్తివంతుడే. అయితే నీ జీవితంలో ఆయనకి మహిమ తీసుకొచ్చేటట్లుగా నీ జీవితాన్ని నేను సరిదిద్దుకోగలిగితే, నీ మనస్సు మారి నూతన పరచబడి ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఖచ్చితంగా నిన్ను దేవునికి మహిమకరమైన వ్యక్తిగా మార్చడానికి, సిద్ధపరచడానికి ఆయన ఎంతైనా శక్తి కలిగిన వాడే. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు సువార్తమానం 13వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. లూకాసు సువార్త 13వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవుని మహిమపరిచిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. వాస్తవంగా ఆమె పరిస్థితి ఏమిటి? 18 సంవత్సరాల నుంచి గూనె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. సమాజ మందిరంలోనే ఉంది. కానీ ఆమె జీవితంలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆమె జీవితాన్ని కనీసం పలకరించే వాళ్ళు లేనట్లుగా ఉంది. నడుము వంగిపోయి గూనామిగా ఉంది. యేసు ఆ స్థలంలోనికి వచ్చి అద్భుత రీతిగా లేచి నడు అన్న వెంటనే మరుక్షణమే ఆమె స్థితిగతులు క్షణాల్లో ప్రభు మార్చేసి, ఆ క్షణమే ఆమె దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని వాక్యంలో
చదవబడిన ఆ మాటలు మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఎన్నటికీ కూడా నీ ద్వారా దేవునికి మహిమే రావాలి, నీ ద్వారా దేవునికి కీర్తే రావాలి, కానీ ఎప్పుడు అవమానం తీసుకొచ్చేవాడిగా నీవు ఎప్పటికీ ఎన్నటికీ ఉండకూడదని దేవుని సేవకుడిగా ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కానీ ఒక్కడే తిరిగి వచ్చి దేవునికి మహిమ చెల్లించాడు. యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నాన్న, బాబు, బ్రదర్, 10 మందిని కదా నేను స్వస్థపరిచింది, ఒక్కడిగా నువ్వు వచ్చావు, మిగిలిన 90 ఎక్కడంటే దానికి ఆన్సర్ లేదు. ఈరోజు కూడా ఎంతోమంది దేవుని మహిమను కన్నులారా చూసి కూడా దేవునికి మహిమకరంగా జీవించవలసిన వాళ్ళు, దేవుని ద్వారా మేళ్లు పొందుకున్న వాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు దేవునికి కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు. అసలు దేవుడు మనల్ని సృష్టించిన ఈ విధానంలో దేవునికి మనం ఎలా మహిమ తీసుకురావాలో తెలుసండి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి, దేవుణ్ణి మహిమపరచండి. మీరెవరంటే విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మనుషులకి దాసులుగా ఉండడానికి కాదు. మీరు విలువైన ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడ్డారు కాబట్టి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరచబడింది కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకి విలువ వచ్చింది. విలువ పెట్టి కొనబడ్డాం మనం. ఇప్పుడు మనం మన దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. నీ శరీరము ద్వారా, నీ దేహము ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా నీవు ఉండాలి. అపవిత్రమైన వాటి కొరకు నీ దేహాన్ని ఉపయోగించకూడదు. మీ అవయవాలు క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత తడపబడి పరిశుద్ధుల గుంపుగా మార్చబడాలి. దేహము ద్వారా ఖచ్చితంగా మన జీవితంలో దేవునికి మహిమ తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ సమయంలో నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబం, ఫ్యామిలీ, భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళది అమెరికా. ఆ కుటుంబంలో భర్త భార్యను కొంతకాలం బాగానే చూసుకున్నాడు. 2 పిల్లలు పుట్టారండి. 2 పిల్లలు పుట్టారు. ఈ 2 పిల్లల్ని ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు చిన్న వయస్సు. భర్త అప్పటి వరకు బాగానే ఉన్నాడు, భార్యతో మంచిగా సంసారం చేశాడు, కాపురాన్ని చేశాడు. సడన్గా భార్య మీద విసుగు చెంది, ఎంత మంచిగా భార్య ఉన్నా సరే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎక్కడికో ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. పాపం భార్య ఆ చిన్న పిల్లలిద్దరు, ఆ 2 మగ పిల్లల్ని పట్టుకుని ఎంతో బాధపడుతూ ఆ చెట్టు నీడ కింద, ఈ చెట్టు నీడ కింద, లేకపోతే ఆ ఇంటి నీడ కింద ఉంటూ చాలా రోజులు కాలాన్ని గడిపింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భర్త లేని కుటుంబం పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఇప్పుడు పిల్లల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా తల్లి మీద పడిపోయింది. ఆమె జీవితంలో ఏంటి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితి నాకు ఎదురైందని కృంగిపోతుంది, కుమిలిపోతుంది, కలత చెందుతుంది, కలవరపడిపోతుంది. మొత్తం మీద ఆమె చదువుకుని ఉంటే ఏదో ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయింది. వాస్తవంగా ఎవరైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే 8 గంటలు డ్యూటీ చేయాలి. ఎవరైనా ఏ ఉద్యోగంలో అయినా సరే మినిమం 8 అవర్స్ ఉంటుంది. 8 గంటలు కష్టపడి పని చేయాలి. కానీ ఆ పిల్లల భవిష్యత్తు కొరకు, ఇటు చూస్తే పిల్లలకి తండ్రి లేడు కదా, నాకు భర్త లేడు కదా, ఎట్లా ఈ పిల్లలు నేను ఎలాగైనా ప్రయోజకులు చేయాలని ఆలోచించిన ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా కష్టపడుతూ 8 గంటలు కష్టపడవలసిన ఆమె 14 గంటలు కష్టపడేదటండి. 14 గంటలు చాలా రెక్కల ముక్కలుగా చేసుకుని చాలా కష్టపడి ఈ పిల్లల్ని ఎలాగైనా సరే నేను ప్రయోజకులుగా చేయాలి,
నా పిల్లల ద్వారా దేవునికి సముఖంలో వాళ్ళ ప్రయోజకులు కావాలని ఆశపడుతూ ఉండేది ఆమె. అయితే రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజుకి ఆమె 14 గంటలు వర్క్ చేసి డ్యూటీ చేసి వస్తూ ఉండేది ఇంటికి. ఈ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది. స్కూల్కి వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ 2 పిల్లలు, మగపిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఓ రోజు వీళ్ళమ్మ స్కూల్కి వెళ్ళింది. మా పిల్లల పరిస్థితి ఏంటండి, చదువుతున్నారా బాగా ఏంటని అడిగినప్పుడు స్కూల్ టీచర్ చెప్తున్నారు, అమ్మా ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే మీ పిల్లలు వీధి రౌడీలు, జేబు దొంగలు అయిపోతారమ్మా. ఆ పిల్లల మీద కొంచెం శ్రద్ధ నిలుపు తల్లి. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు? వాళ్ళు ఏమి మాట వింటలేదు. కనీసం స్కూల్కి వస్తున్నారు కానీ హోంవర్క్ చేయట్లేదు. క్లాస్ టీచర్ మాట వినటం లేదు. ఎవరికి ప్రయోజనకరంగా ఉండట్లేదు. మాటకి మాట ఎదిరించి తిరగబడుతున్నారు. వాళ్ళ మీద దృష్టి నిలిపని చెప్తే ఇంటికి వచ్చేసిందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం మీద మీలాంటి వాళ్ళు ఎవరో ప్రభు గురించి చెప్తే ఆమె దేవాలయానికి, ప్రార్థన మందిరానికి వెళ్ళింది. ఆ రోజు దైవజనుడు వాక్యం చెప్తున్నాడు హన్నా గురించి. హన్నా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు కార్చినప్పుడు ఒక చక్కని బిడ్డ దేవుడు ఇచ్చాడు. అతడు ఆశ్చర్యరీతిగా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అద్భుతమైన పరిచర్య చేసి ఒక బలమైన న్యాయాధిపతిగా తీర్చిదిద్దబడ్డాడు. తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఎవరైనా వాళ్ళ పరిస్థితులు మారిపోతాయని చెప్తే ఆ తల్లి ఆ రోజే మందిరంలో తీర్మానం చేసుకుని ఏడ్చి ప్రార్థన చేసింది, ప్రభా నా 2 పిల్లలు, నా 2 కొడుకుల పరిస్థితి ఇటు చూస్తే వాళ్ళకి తండ్రి లేడయ్యా, నీవే ఒక అద్భుతమైన కార్యం చేయి. నేను ఏడ్చిందండి, ప్రార్థన చేసుకుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఇదే ఏడుపు, ప్రార్థన పిల్లల కొరకే. ఆమె భోజనం తింటా ఉంది, మనసంతా పిల్లల గురించి ఆలోచనే. డ్యూటీకి వెళ్తున్నా సరే మనసంతా పిల్లల గురించే ఉంది. ప్రభా ఏంటి, నా పిల్లల ద్వారా నీకు మహిమ రావాలి, వీళ్ళు మొద్దులుగా ఉండకూడదయ్యా, ఏమి చదువు రాలేని, అక్షరముక్క రాలేని వాళ్ళుగా ఉండకూడదయ్యా అని వారి కోసం ఏడ్చిందండి. కొద్ది రోజులు అవుతుంది, వాళ్ళు అలాగే స్కూల్కి వెళుతున్నారు, వస్తూ ఉన్నారండి. ఒకరోజు ఆ స్కూల్కి సంబంధించిన పై ఆఫీసర్, పెద్ద ఆఫీసరు పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారని స్కూల్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఆ క్లాస్ రూమ్లో కూర్చున్న పిల్లలందరినీ, పిల్లలు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే నేను మిమ్మల్ని మెచ్చుకుంటానని ఆ అద్భుత రీతిగా ఆ పెద్ద ఆఫీసర్ చెప్పాడు. పిల్లలందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ తల్లికి 2 బిడ్డలని చెప్పాను కదండి. ఇందులో ఒక పిల్లోడు బెన్ అని ఒక వ్యక్తి నిలబడి, సార్ నేను చెప్తానండి ఆన్సర్ అని చేయి పైకెత్తాడు. అందరూ చూశారు, ఏంటి వీడు చెప్తాడా అన్నాడు. చెప్పు బాబు అన్నారు. అద్భుత రీతిగా ఆ మాస్టర్ గారు అడిగిన ప్రశ్నకి ఈ వ్యక్తి నిలబడి అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. వెంటనే ఆ పెద్ద ఆఫీసరు ఈ పిల్లోడు ఆన్సర్ చెప్పడాన్ని చూసి మెచ్చుకుని, నాయనా నువ్వు చెప్పిన ఆన్సర్ అద్భుత రీతిగా కరెక్టు, కనుక ఇలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని ఇలాంటి ఇక్కడే స్కూల్లో చదివించకూడదు, కానీ ఒక అద్భుతమైన యూనివర్సిటీలో నేను చదివించడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఆ పిల్లోడిని ఒక అద్భుతమైన యూనివర్సిటీలో తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారండి, చదివించారు. చివరికి ఆ పిల్లోడు ఎంత ప్రయోజకుడిగా మారిపోయాడంటే అద్భుతమైన డాక్టర్ అయిపోయాడండి. ఎలాంటి డాక్టర్ అయ్యారంటే ఆయన పేరు డాక్టర్ బెన్ కార్సన్. అద్భుతమైన డాక్టర్ అయిపోయాడు ఆయన. బెన్ కార్సన్ అని అద్భుతమైన డాక్టర్ ఆయన. దేని కొరకు ఆయన డాక్టర్ అంటే, ఎవరైనా కవల పిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి, 2 పిల్లలు కలిసి పుట్టుతూ ఉంటారు, ఒక తలకే జాయింట్ అయిపోతుంటుంది. ఈ 2 తలకాయల్ని విడగొట్టడానికి ఎవ్వరూ సాహసించలేదు. కానీ అద్భుత రీతిగా మొట్టమొదటి డాక్టర్ అయిన బెన్ కార్సన్ అనే ఈ డాక్టర్ చూడండి, ఎంత ప్రయోజకుడిగా అతన్ని దేవుడు తీర్చిదిద్దాడు. నిజంగా అతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? చూడండి, వాస్తవంగా వాళ్ళ తండ్రి ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ చూస్తే ఆ పని ఈ పని చేసుకుని చిన్న కంపెనీలో జాయిన్ అయింది.
కానీ ఆ పిల్లల్ని ఎలాగోలాని ప్రయోజకులుగా చేయాలని వాళ్ళమ్మ 14 గంటలు కష్టపడేది. ఆ కష్టం ఫలితం దేవుని కృపను బట్టి ఆ పిల్లడు డాక్టర్గా తీర్చిదిద్దబడ్డాడు. నిజంగా ఇది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? తమ్ముడు, చెల్లి, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి పట్ల ఏదో ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఓరకనే నువ్వు అట్లా భూమి మీద పుట్టినవాడు కాదు, ప్రణాళిక లేకుండా కాదు, దేవుని మనసులో నీవు ఉన్నావు. బెన్ కార్సన్ అనే ఈ వ్యక్తి ప్రపంచానికి ఎంతో ప్రయోజనకరమైన అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. తన బ్యాక్గ్రౌండ్, తన పరిస్థితి చూస్తే కుటుంబంలో ఏమీ ప్రతికూలమైన పరిస్థితులు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, ఏంటి నేను పేద కుటుంబంలో పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, ఏంటి నా పరిస్థితి ఏంటని చాలాసార్లు నువ్వు కృంగిపోతూ ఉంటావు. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. దేవుని అడుగు, దేవా నన్ను ఎందుకు నువ్వు సృష్టించావు అంటే దేవుడు నీతో చెప్తున్నాడు, మహిమ కొరకు నా ద్వారా నీకు మహిమ రావాలి, లేకపోతే నీ ద్వారా నాకు మహిమ తీసుకొచ్చేవాడుగా నువ్వు ఉండాలి. బైబిల్లో ఎంతోమందిని దేవుడు అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. యోసేపును చూడు, ఎంత ఆశ్చర్యరీతిగా దేవుడు పుట్టించాడో, నిర్మాణం చేసుకున్నాడు. అతని ద్వారా వాళ్ళ అన్నదమ్ములు పోషించబడ్డారు. వారి కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ పుట్టుక లేకపోతే దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకొరకంటే ఖచ్చితంగా నీవు దేవునికి మహిమ తీసుకొచ్చేవాడిగా ఉండాలి. ఏదో ప్రతిసారి రోజు అందరూ జీవితంలో లోకస్తుల్లో అందరూ వెళ్ళిపోతున్నట్లుగానే రోజులు గడిచిపోతున్నాయి. ఉదయం తెల్లారుతుంది, మళ్ళీ సాయంకాలం చీకటి పడుతుంది, ఈ రోజు గడిచిపోయిందిలే అనుకోకు. ఏదో 4 వేళ్ళు నోట్లోకి వెళ్తే చాలే అనుకోకు. ఈ రోజు గడిచింది కదా చాలు అని అనుకోవద్దు. నీ పుట్టుక రహస్యం, లేకపోతే నిన్ను దేవుడు సృష్టించిన విధానం ఈ భూమి మీద చాలా గొప్పది. దేవునికి నువ్వు మహిమ తీసుకొచ్చి అలాంటి ఉన్నత స్థాయిలో నీవు ఉండాలి. నేను ఆశపడుతున్నాను, ఈ వర్తమానం వింటున్న అందరి జీవితంలో దేవుడు ఆయన మహిమ కొరకే నిన్ను సృష్టించాడనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. నేను ఆశిస్తున్నాను, తప్పక మీ ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక, సంఘానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక, సమాజానికి, లోకానికి నీ ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక. అలాంటి ప్రయోజకుడుగా నీవు ఉండాలని, ఎన్నటికీ కూడా నువ్వు వ్యర్థంగా నీ జీవిత కాలంలో సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడు నిన్ను పుట్టించిన విధానాన్ని నువ్వు గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇక రెండో విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు, నిర్మించాడు అని అడిగితే ప్రభు నీతో చెప్పాడు, ఆయనకి మహిమ తీసుకురావటం కొరకే. రెండవ విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. చదవండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక అద్భుతమైన మాట కూడా మనం చదువుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలండి. రెండవదిగా, సత్క్రియలు చేయుట కొరకు దేవుడు మనల్ని సృష్టించాడు ఈ భూమి మీద. ప్రియులారా, అందరి జీవితంలో సత్క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనతో వచ్చేవి మన క్రియలే మనతో వస్తాయి. వాని క్రియలు వాని వెంట పోవునని దేవుని వాక్యం చెప్తుంది. నీ జీవితంలో సత్క్రియలు తీసుకొచ్చేవాడుగా నీవు ఈ భూమి మీద సృష్టించబడ్డావు, నిర్మించబడ్డావు అనేది దేవుడు చెప్తున్న సత్యమై ఉన్నది.
ఆయన చేతి పనైన మనము ఖచ్చితంగా దేవునికి మన జీవితంలో సత్క్రియలు చేసేవాళ్ళుగా, మన ద్వారా సత్క్రియలు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కన్నులారా చూసేటట్లుగా మన క్రియలు సత్క్రియలై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళు ఎందుకు సృష్టించబడ్డారో వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉన్నారు కొన్ని పనులు. సత్క్రియలని మంచి పనులు నువ్వు చేయటం కొరకే ఈ భూమి మీద దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుని వాక్యం అంటుంది, సత్క్రియలని వెలుగు మీరు ప్రకాశింపనివ్వండి, సత్క్రియలని మీరు ఓపికగా చేయండి. మీలో సత్క్రియ ఆరంభించిన దేవుడు ఆ దినము వరకు ఆ సత్క్రియను రాకడ వరకు కొనసాగించడానికి సమర్థుడు. కానీ చాలాసార్లు చాలామంది వ్యక్తిగత జీవితంలో సత్క్రియలని మంచి పనులు చేయకుండా వ్యర్థమైన వాటి మీద వాళ్ళ దృష్టి వెళ్ళిపోతుంది. సత్క్రియలనే వెలుగు వారి జీవితంలో ప్రకాశించనివ్వకుండా వ్యర్థమైన వాటి జీవితంలో వాటి మీద వారి మనసు నిలుపుతున్నారు. దేవుడు కయీన్తో ఏమన్నాడు తెలుసా? కయీన్, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల పైకెత్తుకుంటావు కదా, నువ్వు ఎందుకు తల కిందకి పెట్టుకుంటున్నావు అంటే నువ్వు సత్క్రియ చేయలా. ఈరోజు కయీన్ లాంటి బ్యాచ్ సమాజంలో భూమి మీద ఎంతోమంది కనబడుతున్నారు. అంటే సొంత తమ్ముడినే మర్డర్ చేశాడంటే అతని క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీరు కయీను వంటి వారై ఉండరాదు, అతడు దుష్టిని సంబంధి, వాడి క్రియలు చెడ్డవి. సొంత తమ్ముడిని చంపేశాడంటే ఎంత భయంకరమైన మనుష్య మీరు ఆలోచించండి. ఎన్నటికీ ఎప్పటికీ కూడా అన్నదమ్ముల మధ్యలో ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి రాకూడదు. నేటికి కూడా ఎంతోమంది కుటుంబాల్లో అన్నదమ్ములుగా పిలువబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు ఎంతో ఐక్యతగా సైక్యతగా ఉంటున్నారు. వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉన్నారు సమాజానికి. నీ జీవితంలో కూడా నీవు సత్క్రియలనే మంచి పనులు చేయటానికే నువ్వు నిర్ణయించబడ్డావని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే ఎంతోమంది బిడ్డలు వాళ్ళ జీవితంలో సత్క్రియలనే మంచి పనులు చేస్తూ వచ్చారు. నేటికి కూడా సమాజంలో ఎంతోమందిని నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళ జీవితంలో ఏదో జరగకూడని సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగా వారు జీవితంలో ఆ గోల్ అచీవ్మెంట్ చేయలేనప్పుడు ఇంకంతే, ఫ్యాన్ కనబడితే ఫ్యాన్కి, ఇంకేం కనబడితే అక్కడ సూసైడ్ చేసేసుకోవటానికి, ఆత్మహత్య చేసేసుకోవటానికి చాలామంది సాహసిస్తున్నారండి. నేను అంటున్నాను, తమ్ముడు, చెల్లి, సహోదరుడా, నీ జీవితంలో నిన్ను చచ్చిపోవడానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. ఆత్మహత్య చేసుకోకూడదు, అది ఎంత మాత్రం ప్రయోజనకరమైంది కాదు. నువ్వు గాయపరచుకోకూడదు. చాలామంది తమను గాయం చేసేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఏదైనా అనుకున్నారనుకోండి, జరగలేదనుకోండి, అంతే ఈ వేళ్ళు పట్టుకుని వెళ్ళి స్విచ్ బోర్డులో పెడుతుంటారు, లేకపోతే తలకాయ తీసుకెళ్ళి గోడ కొట్టేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక బ్లేడ్ తీసుకుని గాయం చేసేసుకుంటారు, శరీరాన్ని కోసేసుకుంటూ ఉంటారు. దేవుడు నిన్ను సృష్టించింది నీ ద్వారా సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించాలి. అంతేగాని నువ్వు ఆత్మహత్య చేసుకోవటానికో నిన్ను నీవే గాయపరచుకోవటానికో కాదు. బైబిల్లో అనేకమైన సత్యాలు మనం చూస్తాం. దైవ భక్తికి తగినట్లుగా సత్క్రియల చేత మీరు అలంకరించుకోండి అన్నాడు ప్రభు. ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను ప్రియులారా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు తబిత అని పిలువబడుతున్న దోర్కా. ఆమె చేస్తున్న పనులు మనం చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు చదివిస్తాను. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు.
ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చాలా బహుగా చేస్తూ ఉందంట. ఆమె జీవితంలో మీరు చూడండి, సత్క్రియలు చేస్తూ ఉంది. దోర్క అని పిలువబడుతున్న తబిత. ఆమె చేసే డ్యూటీ ఏమిటంటే, ఒక టైలరింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె లేడీస్ టైలర్గా ఆమె వర్క్ చేస్తూ ఉంటుంది. అంగీలు కుట్టేది అని బైబిల్లో మనం చూస్తాం. ఆమె జీవితంలో సత్క్రియలు చేయటం ద్వారా ఆమె జీవితం అనేకులకి దీవెనకరంగా మార్చబడింది. మీ జీవితంలో కూడా దోర్కా వలె సత్క్రియలు చేసేవాళ్ళుగా మీరు ఉండాలి. ఎందుకంటే మనల్ని సృష్టించింది అందుకొరకే దేవుడు. ఈ కరోనా వైరస్ విజృంభించిన ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఎంతోమంది అనేకమైన కుటుంబాలకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటానికి, సహాయపడటానికి ఎంతోమంది కుటుంబాలు ముందుకు వస్తూ ఉన్నాయి కదా, మనం చూస్తూ ఉన్నాం. ఓకే, నీకు కలిగి ఉంటే నీవు కూడా అలాంటి మంచి పనులు చేయటానికి ముందుకు రా. అదొక మంచి పని, సత్క్రియ చేయటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టించాడు. నీవు దేవుని చేత నిర్మించబడిన వ్యక్తివని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. చూడండి, ఈ సమయంలో కూడా నేను మీకు ఒక మంచి అద్భుతమైన మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. అదేమిటంటే, చాలా పక్షులు మనం చూస్తూ ఉంటాం కదా, చాలా పక్షులు, బర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. పిలికాన్ పక్షిని మనం చూస్తే, ఆ పక్షి తన పిల్లల కోసం, ఆహారం కోసం వెతుకుతుందంట. ఎంత వెతికినా దానికి సరిగ్గా ఆహారం దొరకకపోతే, ఎలాగైనా నా పిల్లలు ఇబ్బందిగా ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారని ఏం చేస్తుందంటే, ఆ పిలికాన్ అనే ఆ పక్షి ఇలాంటి పొడవాటి ముక్కుతో తన గుండెకి గుచ్చుకుని తన ఆ రక్తాన్ని, ఆ గుండెలోంచి స్రవిస్తున్న ఆ రక్తాన్ని తన పిల్లలకి ఆహారంగా పెడతా ఉంటుందట. చూడండి, ఒక పక్షే తన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని తన రక్తాన్ని పిల్లలకి ఆహారంగా పెట్టిందంటే, అసలు పరమ తండ్రి నీ కొరకు ఎంతగా ప్రాణం త్యాగం చేశాడో, ఆయన చేసిన సత్క్రియ ఎంత గొప్పదో ఈరోజే నువ్వు ఆలోచించావా తమ్ముడు? ఆయన నీ కొరకు కల్వరి శిలువలో రక్తశక్తమైపోయాడు, నిలువెల్లా గాయపరచబడ్డాడు, ప్రాణాన్నే త్యాగంగా పెట్టాడు. యేసు ప్రభు చేసిన సత్క్రియ ఎంత గొప్పది. ఈ భూమి మీద ఎవరు చేయలేని త్యాగాన్ని యేసయ్య చేశాడు మన కొరకు. ఈరోజు ఆయన బిడలమైన మనము ఆయన చేసిన సత్క్రియలు కనీసం కొన్నైనా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావని నిన్ను ప్రశ్నిస్తున్నారు యేసయ్య. క్రియలు నీతో వచ్చేవి కనుక ఎన్నటికీ కూడా నువ్వు సత్క్రియ చేసే వ్యక్తిగా ఉండాలి. ఒకసారి నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఒక సమాధి కార్యక్రమానికి వెళితే బాడీ ఆ పెట్టిని తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. చుట్టాల బంధువులు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు ఇంకా రావాలి, ఆలస్యమైంది, వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చారు. ఈ లోపల ఆ పక్కింటి ఆమె వచ్చి, ఎవరైనా ఎప్పుడైనా చచ్చిపోయేటప్పుడు ఖచ్చితంగా, మామూలుగా ఎప్పుడు ఏడవపోయినా చచ్చిపోయేటప్పుడైనా ఏడుస్తాం. కనీసం ఏడుపు రాపోయినా జెండు బొమ్మ అని రాసుకుని ఏడుస్తారు కొంతమంది. ఈమె వచ్చిందండి, ఆమె చచ్చిపోయిన బాడీ దగ్గరికి వచ్చి తూ 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 అని ఉమ్ములేసేసి వెళ్ళిపోయింది. మాకు మర్చిపోయింది, ఏంటరా నేను సమాధి దగ్గరికి వచ్చిన ఎలాంటి వాళ్ళని ఏడుతారంటే. నేను తర్వాత ఎవరిని అడిగిన, ఏంటమ్మా ఆమె అట్లాగా తూ తూ అని ఉమ్ములు వేసేసి బాడీ మీద వెళ్ళిపోయిందంటే, మరి ఈమె బతికేలాంటిదండి బాబు అంటున్నారు వాళ్ళు. ఎన్ని కొంపలు కూల్చింది అనుకుంటున్నారు అన్నారు. ఇంక మేము ఏం చెప్తాం చెప్పండి. ప్రియులారా, మన జీవితంలో మన క్రియలే మనతో వచ్చేవి, ఏమి మనతో రావు. వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి అని ప్రభు చెప్పాడు సాక్ష్యం. కనుక నీ జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ నీ క్రియలు మంచిగా ఉన్నాయో లేవని నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. కొర్నేలి చూడు,
100 మందికి శతాధిపతి అయినా ఆయన కూడా ధర్మకార్యాలు సత్క్రియలు చేస్తూ మన వ్యక్తిగత జీవితంలో ఎన్నటికీ సత్క్రియలనే మంచి ఫలం మనలో ఫలించేటట్లుగా ఫలభరితమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. కొంతమంది భార్యాభర్తలు ఉంటారండి, వాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉంటుంటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే ఎవరో చెప్తే విన్నాను నేను. మీలాంటి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదండి, ఆ విషయాలన్నీ నేను ఆలకిస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. 57 సంవత్సరాలండి భర్తకి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 57 సంవత్సరాలు అంటే ఇంకొక 3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోతాడు. 3 ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతాడు. ఆ 2 కూతుర్లకి పెళ్లి చేశాడు. ఇంకో కొడుకు పెళ్ళికి వయసు వచ్చింది. తన భార్యకి షుగర్ పేషెంట్, తన భార్య షుగర్ పేషెంట్, హెల్త్ బాగా హై షుగర్ వచ్చేసి డాక్టర్స్ ఏమన్నారంటే ఇక కాలు తీసేయాలండి, కాలు ఆమెకి కష్టం, అవి చాలా పుండు పడిపోయింది, కాలు తీసేయాలంటే మొత్తం మీద కాలు తీసేశారు. ఒక ప్లాస్టిక్ కాలు పెట్టారండి. ఆ పరిస్థితుల మధ్యలో భర్త ఎలా ఉండాలా, భార్యకి ఎంత సపోర్ట్గా ఉండాలా? భార్యతో అంటాడు, నేను సంసారం చేయను, ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఎప్పుడు? 57 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోతాడు, చచ్చిపోతాడు. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల మధ్యలో భార్యను వదిలేసి పిల్లల్ని పట్టించుకోకుండా ఎలాంటి బతుకుతున్నాడో చూడండి ఒకసారి. చాలామంది ఇలాగ ఒక్కరింటి సమాజంలో ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. అలాంటి పనులు చేస్తే ఒక భయంకరమైన శిక్ష నీ మీదకి వస్తుంది. నీ క్రియలు చాలా మంచిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖనాల్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎందరో జీవితాలు దేవునికి మహిమ తీసుకొచ్చటమే కాదు, వాళ్ళ జీవితంలో మంచి పనులు కూడా వాళ్ళు చేస్తూ వచ్చారండి. ఇంకొక సాక్ష్యాన్ని కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పెద్ద దైవజనుడు చెప్తే విన్నానండి. ఆ సాక్ష్యాన్ని ఈ సమయంలో నేను మీకు క్లుప్తంగా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆయన దగ్గరికి మ్యారేజ్ డే అని ఆ ఫ్యామిలీ వచ్చి ప్రార్థన చేయించుకోవడానికని వచ్చారట. పాస్టర్ గారు అక్కడ కూర్చుని ఉంటే విశ్వాసులు వచ్చారని నిలబడ్డారు. అయ్యా ఏంటి ఈరోజు ఎట్లా వచ్చారంటే, పాస్టర్ గారితో వాళ్ళు అన్నారట, అయ్యా ఈరోజు మాది మ్యారేజ్ డే, పెళ్లి రోజు, మీ చేత ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చాము అని అన్నారట. అయ్యా అప్పుడు అడిగారంటే ఎన్నాళ్ళు అవుతుంది అయ్యా మీకు పెళ్ళి అయ్యానంటే, ఆ పాస్టర్ గారితో వాళ్ళు చెప్పారంటే 25 సంవత్సరాలు అయ్యిందండి పెళ్ళి అయ్యి మాకు. అవునా, చాలా ఆశ్చర్యంగా ఉంది. 25 సంవత్సరాలు అయిందా? అవునండి 25 సంవత్సరాలు అయింది పెళ్ళి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనకు ఆన్సర్ చెప్తారా అన్నారట. అడగండి అండి. ఈ 25 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఒకరికొకరు కొట్లాటలు జరిగినాయా అంటే భర్త అన్నాడంట, ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు నేను నా భార్యను కొట్టలేదు, నా భార్య నన్ను కొట్టలేదు. పాస్టర్ గారు అన్నారంట, ఇంత పచ్చపాద్యం ఏమీ లేదు భూమి మీద అన్నాడట. భార్యాభర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇవన్నీ కామనే కదండి అంటే, లేదు పాస్టర్ గారు నిజంగా చెప్తున్నాం, ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడు నా భార్య నేను కొట్టలేదు, నా భార్య నన్ను కొట్టలేదు. అవునా, ఎలాగండి మీ సంసార జీవితంలో ఎలా జీవించగలిగారు అని పాస్టర్ గారు వాళ్ళని అడిగితే, వాళ్ళు చెప్తున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగించినాయంట. ఏవయ్యా నువ్వు మగోడు కదా, ఎప్పుడు నీకు కోపం రాలేదా? వచ్చిందండి. ఎప్పుడైనా నేను మా భార్య మీద కోపడ్డాను అనుకోండి, బట్టలట్టుకుని బాల్కనీ మీదకి వెళ్ళిపోతుంది బట్టలు ఆరేయటానికి. కోపం వచ్చిందనుకోండి, లేకపోతే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోద్ది, నన్ను రెట్టించదు. మరి నీ భార్య కోపపడినప్పుడు? మా భార్య కూడా అప్పుడప్పుడు కోపం వస్తుందండి, కొంచెం బీపీ ఎక్కువ, కోపం వస్తుంది. కోపం వచ్చిందని
నేనేం చేస్తానంటే మా భార్య కోపం వచ్చినప్పుడు షర్ట్ అక్కడ తగిలించి ఉంటుంది, డబ్బులు ఉంటే తీసుకుని బజార్కి వెళ్ళిపోతాను, మార్కెట్కి వెళ్ళిపోతాను. ఎంతసేపు కోపం ఉంటుందో నాకు తెలుసు. అది 10 నిమిషాలు ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా గంట తర్వాత తిరిగి వస్తా మా భార్యకి పకోడీ అంటే బాగా ఇష్టం అండి. వేడి పకోడీ తీసుకొస్తాను. అవునా, తీసుకొస్తాను. తీసుకొచ్చిన వెంటనే ఇంక పకోడీ చూస్తుంది మా భార్య. నేను అడిగాను, నీ చివరి కోరిక ఏంటంటే చచ్చిపోయినా పకోడీ తినాలని ఉందండి అన్నదంట. ఇక పకోడీ తీసుకొచ్చాడు, ఇంక చూడాలి. ఆ పకోడీ చూసిన వెంటనే అగ్ని పర్వతంలాగా గొడవ చేసే ఆమె ఐస్ లాగా అయిపోయిందంట. అందుకేనండి మా 25 సంవత్సరాల జీవిత విధానంలో ఎప్పుడు గొడవలు కొట్లాట్లు జరగలేదు పాస్టర్ గారు అని చెప్పారంట ఆయన సాక్షి. నేను ఈ సాక్ష్యం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ వ్యవహారం? కొంతమంది కుటుంబాలు అసలు కొంతమంది భార్యలు ఉంటారండి, వాళ్ళ ఆయన కొట్టకపోతే ఆవిడకి నిద్రట్టదు, ప్రతిరోజు దెబ్బలు తింటానే ఉండాలి. దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తుంది ఏమిటంటే, మీరు మీ జీవితంలో సత్క్రియలు అనే వెలుగుని ప్రకాశింపచేయండి. ఎందుకంటే ఆ క్రియలు చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. సత్క్రియలు చేయటానికే మనల్ని సృష్టించాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధము చేతనైనా మనం మన ద్వారా సత్క్రియలు చేద్దాం. లోకంలో ఎంతోమంది చలివేంద్రాలు, లోకంలో ఎన్నెన్నో అన్నదానాలు, వస్త్రదానాలు, పేద ప్రజల్ని చదివించటం, కొన్ని ఊర్లని దత్తత తీసుకుని ఆ ఊరికి సంబంధించినవన్నీ చేయటం చాలామంది చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి పనులు దేవుడు చేసింది ఎందుకంటే మనల్ని మన ద్వారా సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఇలాంటి జీవితాన్ని మీరు జీవించండి. ఇట్టి కృపా భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక 3వ విషయాన్ని నేను మీకు చెప్తాను. మూడవదిగా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనంటే దేవుని వాక్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదవండి 3వ మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో ఆయన సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. చాలండి. 3వదిగా ప్రథమ ఫలముగా ఉండుటకు ఆయన తాను సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండటానికి సత్యవాక్యము చేత ఆయన మనల్ని కన్నాడు అని దేవుని వాక్యం అంటుంది. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, సత్యవాక్యం చేత మనల్ని కన్నాడంటే ఎందుకోసం అంటే ప్రథమ ఫలముగా ఉండడానికి. మీకు మీ పిల్లలు గురించి తల్లిదండ్రులు మీరు ఆలోచించేది ఏమిటి అంటే, మీరంటారు కనీసం మా పిల్లోడండి 10th క్లాసు మా వీధిలో ఉన్న వాళ్ళందరికన్నా ఫస్ట్ క్లాస్ రావాలండి అంటారు తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే, క్లాస్ ఫస్ట్ రావాలండి మా పిల్లోడు, మా పాప జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావాలండి అని. తల్లిదండ్రులుగా మీకే ఇంత ఆశ మీ పిల్లల పట్ల, మా పిల్లలు ఫస్ట్ రావాలని అనుకుంటే, దేవుడు అంటున్నాడు సృష్టించిన యావత్తు సృష్టి అంతట్లో మీరు ప్రథమ ఫలంగా ఉండాలని నేను మిమ్మల్ని సత్యవాక్యం వల్ల మిమ్మల్ని కన్నాను అంటున్నారు ప్రభు. అంటే అర్థం ఏమిటంటే, సృష్టించిన సృష్టిని మనం చూస్తే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు కనిపించే వీటన్నిటిలో దేవుడు మనల్ని ప్రథమ స్థానం, మొదటి స్థానంలో మనల్ని ఉంచారట. సత్యవాక్యం చేత మనల్ని కన్నారట. కనుక సృష్టిలో మనము ప్రథమ ఫలంగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. కనుక ఈ సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, తప్పనిసరిగా నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు మొదటి స్థానాన్ని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలయ్యా అని దేవుణ్ణి వేడుకోవాలి నీవు. ఎందుకంటే నువ్వు ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుని చేత సృష్టించబడ్డావు సుమా. బైబిల్లో కొన్ని సంగతులు నేను మీకు చెప్తానండి. క్రీస్తు ప్రభువు ప్రథమ ఫలముగా ఉన్నాడు.
మనందరికంటే యేసు ప్రభు ప్రథమ ఫలముగా కనబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. మనల్ని కూడా ఆయన ప్రథమ ఫలంగా మొదటి స్థానంలోనే ఉంచాలనేది దేవుని సంకల్పం. కొన్ని సంఘటనలు బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వాస్తవంగా యాకోబు, ఏశావు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దోడంటే వాళ్ళిద్దరు కవల పిల్లలే, కానీ మొట్టమొదటిగా పెద్ద వ్యక్తి ఎవరంటే ఏశావు కనబడతాడు మనకి. పేరుకి వాడు పెద్దోడే, కానీ జ్యేష్ఠత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి ఇచ్చాడు. వాళ్ళిద్దరిలో పేరుకి మాత్రం ఏశావు పెద్దోడు, జ్యేష్ఠత్వ హక్కు మాత్రం యాకోబుకు ఉంది. మీరు ఇంకా బైబిల్ చదువుతూ ఉంటే యోసేపుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దోడి పేరేమిటంటే మనష్షే, రెండవడి పేరేమిటంటే ఎఫ్రాయిము. మనష్షే అంటే మరచుట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. యోసేపు యొక్క ఇద్దరు కుమారులు వీళ్ళు. యోసేపు ఉన్నత స్థాయికి వెళ్ళాడు, ఆ దేశంలోనే ఒక ఉన్నత స్థితిని పొందుకున్నాడు యోసేపు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారైన యాకోబు దగ్గరికి వాళ్ళిద్దరూ కొడుకులను తీసుకొచ్చి, డాడీ, యాకోబు గారు, నాన్నగారు, మీరు నా ఇద్దరు కొడుకుల్ని చేతులెత్తి ఆశీర్వదించండి అని పెద్ద కొడుకునేమో తండ్రి యొక్క కుడి చేతి ద్వారా దీవెనలు పొందుకోవాలని పెద్ద కొడుకు అనే మనిషిని కుడి చేతి దగ్గర కూర్చోబెట్టాడు. కుడి చేయి అలా తాకేటట్లుగా అక్కడ పెట్టాడు, కుడి చేతి దగ్గరకు తీసుకొచ్చాడు. చిన్నోడినేమో ఎడం చేతి దగ్గరకు తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న. కానీ వాళ్ళ తండ్రి యాకోబు వీళ్ళని దీవించేటప్పుడు కుడి చేయి ఏమో ఎఫ్రాయిం అనే చిన్నోడి మీద ఉంచాడు, ఎడం చేయి ఏమో పెద్దోడి మీద ఉంచాడు. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, తండ్రి అలా కాదయ్యా, వీడు కాదు పెద్దోడు, వీడు అన్నా సరే యాకోబు ఏమంటున్నాడంటే, అరే నాన్న, ఈ పెద్దోడే కానీ వీడికన్నా వీడు ముందుగా ఏర్పరచబడ్డాడు, వీడికన్నా వీడు గొప్పోడవుతాడని వాడికంటే వీడిని గొప్పోడిగా ఎంచినట్లుగా ఆ వ్యక్తి, ఆ తండ్రి వాళ్ళని అలాగూ ఆశీర్వదించినట్లుగా, ప్రథమ ఫలంగా ఉండేటట్లుగా ఎఫ్రాయిముని ఎన్నుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మీరు చూడండి, ఆ వచనాలని బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలని మీరు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అక్కడ నేను చెప్పిన విషయాలన్నీ కనపడుతూ ఉంటాయి. చదవండి బ్రదర్. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనిషే తల మీద చేతులు పెట్టుంచవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. 20వ వచనం చూడండి. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలులు నీ పేరు చెప్పి దీవించదనను. చూడండి, అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడింది. ఆ 19 వచనాలు చూస్తూ ఉంటుంటే మనష్షే కంటే ఎఫ్రాయిముని ముందుగా ఉంచెను అనే మాటలు అక్కడ కనబడతాయి. నీ పేరు చెప్పి ఇశ్రాయేలు దీవించబడతారు అనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఎంత అద్భుతం! దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా ఉండటానికే నియమించాడు. నువ్వు వీధిలో ఉంటే నీ ద్వారా అనేకులకి ఆశీర్వాదకరం, నీదే ఫస్ట్ ర్యాంక్ అన్నట్లుగా ప్రథమ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీవే ఒక ప్రథమ ఫలముగా ఉండటానికి దేవుని చేత ఎన్నుకోబడ్డావు. ప్రియులారా, నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ సమయంలో కూడా నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. అది ఆస్ట్రేలియా ప్రాంతం. తల్లిదండ్రులకి పిల్లోడు పుట్టాడు. సరే, ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు పుడితే సంతోషమే, ఆనందమే, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ పిల్లోడు పుట్టిన పరిస్థితి మనం చూస్తుంటే అవయవాల లోపంతో పుట్టాడు. అంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు,
తలకాయి జస్ట్ ఈ మొండెం మాత్రమే ఉంది. కాళ్ళు చేతులు లేని తలకాయి మొండెం ఉన్న అలాంటి పిల్లోడిని చూసినప్పుడు ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు చెప్పండి కదా? ఏ తండ్రికి హ్యాపీగా ఉంటాడు? ఎవ్వరు ఉండలేరు. ఏ తల్లి దుఃఖం ఆపుకోలేరు. ఏంటి ఇలాంటి పిల్లోడు పుట్టాడని ఏడుస్తూ ఉంటారు ఏ తల్లి అయినా. వాళ్ళు ఆలోచించి దేవుడు మాకు ఈ పిల్లోడిని ఇచ్చాడని దేవునికి స్తోత్రం అని చెప్పుకున్నారు. ఆ పిల్లోడు ఎదుగుతున్నాడు. 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు స్కూల్లో జాయిన్ చేద్దామని ప్రతి స్కూల్ దగ్గరికి ఆ పిల్లోడిని తీసుకుని వెళితే ఏ స్కూల్ ప్రిన్సిపాల్ ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడలా. చాలా స్కూళ్ళు మెట్లెక్కి దిగి వచ్చేసిన సందర్భాలు వాళ్ళకి ఎదురైనవి. అయితే మొత్తం మీద ఒక స్కూల్ హెచ్ఎం దయ కలిగి ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. ఆ పిల్లోడు చదువుకున్నాడు. 10th క్లాస్ పూర్తయింది. ఇంటర్మీడియట్లోకి వెళ్ళాడు. డిగ్రీ పూర్తయింది. ఉన్నత చదివాడు. మంచి ప్రయోజకుడు అయిపోయాడు. అసలే కాళ్ళు చేతులు లేని ఈ పిల్లోడు జీవితం మనం చూస్తూ ఉంటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే అతడు కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు, కారు నడుపుతూ ఉంటాడు, వంట చేస్తూ ఉంటాడు, స్విమ్మింగ్ పూల్లో ఈత ఉంటాడు, ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. చేతులు కాళ్ళు లేవే కానీ చేయలేని పని అంటూ ఏదీ లేదు, అన్నీ చేసేస్తాడు. అతని పేరు మీకు తెలుసు, నిక్. ఆస్ట్రేలియా దేశం అతనిది. చూడండి, కాళ్ళు చేతులు లేని ఈ వ్యక్తి నిజంగానే అతని జీవితం ఎవ్వరూ చేయలేని పనులు అతడు చేస్తున్నాడంటే నేను అంటాను, ఒక సేవకునిగా దేవుడు అతన్ని ప్రథమ ఫలముగా ప్రథమ స్థానంలోనే ఉంచాడని. ఇలా ఒకటేంటండి, ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాలు మనకు ఒక ఆదర్శంగా ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రథమ ఫలంగానే ఉంచాడనే విషయాన్ని మర్చిపోకు. బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మనం చదివితే అక్కడ స్టెఫన్ ఇంటివారిని గురించి రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. స్టెఫను ఇంటివారు అకాయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తాము అప్పగించుకుని ఉన్నారని, తామే అప్పగించుకుని ఉన్నారని దేవుని వాక్యం చెప్తుందండి. అకయ ఇంటివారు, స్టెఫన్ ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారట. పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నిటికీ కూడా మీరు ప్రథమ ఫలముగానే ప్రథమ స్థానంలోనే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. అలాగే మీరు ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ విషయాన్ని మీరు ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోకండి. అలాగ దేవుని కోసం నేను ప్రథమ ఫలముగా దేవుడు నన్ను ఉంచాడు, ప్రథమ స్థానంలోనే నేను ఉండాలి, నా భవిష్యత్తు అనేకులకు దీవెనకరంగా నేను ఉండాలి, మొదటి స్థానంలోనే నేను ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉండాలి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ సమయంలో కూడా నేను మీకు చెప్పి మీ కొరకు ప్రార్థనలో నడిపించాలని ఆశపడుతున్నానండి. అదేమిటంటే, ఒక రాజు ఆలోచన కలిగి ఏర్పాటు చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఈ సంస్థానంలో ఒక అద్భుతమైన యువరాజుని నిర్ణయం చేసుకోవాలి, నా తర్వాత మరొక రాజుని నియమించాలని ఆ రాజుకి ఎందుకు ఆలోచన వచ్చి ఒక అనౌన్స్మెంట్ చెప్పాడు. అందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరుగులు తీసుకుని రాజు అంటే మామూలు విషయం ఏంటంటే అందరికీ సరదా కదా, నేను రాజు అవుతానని అందరూ పరుగులు తీసుకుని వచ్చేస్తారు రాజు దగ్గరికి. వాళ్ళందరికీ రాజు పోటీ పెట్టాడు. అందరిలో 3 సెలెక్ట్ అయ్యారు. వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వచ్చారు. ఆ వేల సంఖ్యలో 3 పర్సన్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 3లో మరలా ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే మంత్రితో కౌరు పెట్టాడు, విసిలి వేసిన వెంటనే పరిగెత్తొద్దు. రాజు యొక్క ఉంగరం చెయ్యి అలా ఊపుతున్నప్పుడు ఆ వేలు సిగ్నల్ చూసి మీరు పరిగెత్తాలి. సరే అని 3కి కౌరు పెట్టి చెప్పించాడు. వాళ్ళు 3 సిద్ధపడ్డారు. ఇప్పుడు విసిల్ వేసిన వెంటనే ఒకడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. రెండోవాడు వెనకని చెప్పారు కదా, నువ్వెందుకు పరిగెత్తావంటే, అలవాట్లో పొరపాటు అండి, నాకు పరిగెత్తడం అలవాటు అయిపోయి
పరిగెత్తేసానండి అన్నాడు. రెండో వాడిని అడిగా, నువ్వెందుకు పరిగెత్తవరా అంటే, వాడు పరిగెత్తేస్తున్నాడు కదండి, నేను కూడా పరిగెత్తాలి కదండి. ఈ వెనకాల ఆడు పరిగెత్తేసాడు. మూడో వాడిని అడిగాడు, నువ్వెందుకు పరిగెత్తలేదురా బాబు అంటే, రాజుగారు చెప్పేదాకా ఆ వేలు కదులుతుందో లేదో చూడాలి కదండి, అప్పుడు కదండి నేను పరిగెత్తాలని. అవును బాబా. అప్పుడు రాజు అన్నాడంట, నా మాట వీళ్ళ ముగ్గురులో వీడొక్కడే సరిగ్గా పాటించాడు కనుక నా తర్వాత కాబోయే రాజు ఇతడే అని అందరు ఎదుట ప్రకటించారట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని, ఈ యొక్క జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు మనల్ని ఎప్పుడు ప్రథమ స్థానంలోనే ఉంచుతాడు. జ్యేష్ఠత్వం ఆ జ్యేష్ఠుల సంఘంలోనే మనల్ని ఉంచుతాడు. కానీ దేవుని మాట, దేవుని వాక్యాన్ని పాటించేంత వరకు, ఆయన మనకిచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసిన వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం ఉంది. బైబిల్లో ఒక రిఫరెన్స్ నేను మీకు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రకటన పుస్తకం చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన పుస్తకం 14వ అధ్యాయం 4వ వచన భాగం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికెల్లా వాళ్ళు వెంబడిస్తారు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై, దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు, మనుషుల్లో నుండి కొనబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఉండటానికే మనుషుల నుంచి వీరు కొనబడిన వారని దేవుడు ఒక గుంపును గురించి అక్కడ చెప్తున్నాడు. కనుక అలాంటి జీవితాన్ని మీరు చేయటానికి తీర్మానం చేసుకోవాలి. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని సృష్టించింది ఎందుకంటే ప్రథమ ఫలముగా మీరు ఉండడానికి, మీరున్న స్థానంలో ఉన్నత స్థాయిలో ప్రభు మిమ్మల్ని ఉంచాలని ఏర్పాటు చేసుకుని ఆయన మిమ్మల్ని సృష్టించాడు. ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నేను ముగిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో చెప్పిన పాఠం ఏమిటంటే, దేవుడు నరుని సృష్టించాడు ఎందుకోసం అనంటే ఒక్క 3 సంగతులు నేను మీకు చెప్పాను. ఒకటి, దేవునికి మహిమ నిమిత్తమే, ఆయనకి మహిమ తీసుకురావటం కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. రెండవది, సత్క్రియలు చేయుట కొరకే దేవుడు నిన్ను సృష్టించాడు. మూడవది, ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన నిన్ను సృష్టించాడు. కనుక ఈ మాటలు దేవుడు నీ వినికిల్లో దీవెనకరంగా ఫలభరితంగా మార్చి ఆయనని ఎందుకు సృష్టించాడో దేవుడు నీకు తెలియపరిచిన ఈ వాక్యాల్ని నీ గుండెల్లో ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవెనకరంగా మార్చునుగాక. ఆమెను తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి, ప్రభు మనకిచ్చిన ఉన్నత ఉపదేశం, వాక్య సందేశం కొరకై మనసారా స్తోత్రాలు అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. ఎందుకొరకు మనం సృష్టించబడ్డాం? ఆయన మనిషిని ఎందుకు నిర్మాణం చేశాడు? నీ జీవిత ఉద్దేశం ఏమిటో, నీ జన్మ రహస్యం ఏమిటో ప్రభు తన వాక్యపు వెలుగులో నీతో మాట్లాడుగానే చెప్పగానే చెప్పవచ్చాడు. విన్న వాక్యాన్ని నీవు మనసారా ధ్యానం చేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీవు నీ మహిమ నిమిత్తమే నన్ను సృష్టించావయ్యా, నీకు నేను మహిమ తీసుకొస్తానయ్యా. ప్రభువా నీ ప్రార్థించే ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు పుట్టుకతోనే వాళ్ళు అలా ఉన్న దేవుడు వాళ్ళ ద్వారా మహిమ కలుగునట్లుగా వారి జీవితాన్ని మార్చివేశాడు. తీర్మానం చేయి, ప్రభువా నాకు అలాంటి కృపనివ్వండి నాయన. నన్ను సత్క్రియలు చేయటానికే నువ్వు నిర్మాణం చేసావు కదా నాయన. నా ద్వారా నాయన అనేకమైన సత్క్రియలని వెలుగు ప్రకాశింపనివ్వండి. నేను ప్రథమ ఫలమయ్యా. అయ్యా, ఎఫ్రాయిముని ప్రథమ ఫలముగా ముందుగా నియమించినట్లు నా జీవితం అలాగూ చేయండి ప్రభువా అని తీర్మానం చేసుకోండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఉపదేశం కొరకు అందరూ చేతులెత్తి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా. చప్పట్లు కొడుతూ తీర్మానముతో సమర్పించుకుందాం. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు? హల్లెలూయా. సమర్పించుకుందాం. ఏకాంతి లేని నిషీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిషీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంఛనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంఛనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా. చప్పట్లు కొడుతూ తీర్మానంతో ఆయన ఎదుట తీర్మానం చేసుకుందాం. ప్రభా, నాకు మట్టిగా ఉన్న నాకు ఒక రూపాన్ని ఇచ్చావు, ఎందుకో చెప్పవయ్యా.
నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులేన దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులేనన్ దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే ఫలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే ఫలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు తెలియపరిచిన ప్రతి ఒక్క మాట అంతటి కోసం స్తోత్రాలు ప్రభా. యేసయ్యా తండ్రి, ఎందుకొరకు మేము సృష్టించబడ్డాము అని తండ్రి ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు స్తోత్రం అయ్యా. నిజమే తండ్రి, ఎవరు అయ్యా ప్రతి ఒక్క బిడ్డలో ఎందుకొరకు సృష్టించబడ్డారో వారి జీవిత గురుగా మేము తెలియక అయ్యా వారు జీవిస్తూ ఉండగా ఈ దినమని మీరు తేటకి తేలగా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం అంతటి కోసమై స్తోత్రం ప్రభా. దేవాని మహిమ నిమిత్తము తండ్రి ప్రజలు సృజించబడ్డారు నువ్వు తెలియపరచు నాయన. ఇంతవరకు చీకట్లో తండ్రి ప్రభ నాయన యేసయ్య నీ నామానికి అవమానకరముగా బ్రతుకుతున్న ప్రతి వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి జీవితాలు నీ నామానికి మహిమకరముగా జీవించే కృపా భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రతి వారికి మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. ఇంతవరకు నీకు ఆయాసాన్ని కలుగు చేస్తూ అయ్యా నీ నామానికి అవమానకరంగా మారుతున్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించి నీ నామానికి మహిమకరముగా బ్రతకడానికి సహాయము చేయండి అయ్యా. సత్క్రియలు చేయడానికి నువ్వు సృజించానని తెలియపరిచావు నాయన. అయ్యా తండ్రి, మేము ఎందుకొరకు సృజించామో మరొకసారి మాకు తెలియపరిచినందుకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా ఇంతవరకు తండ్రి ప్రభుని సత్క్రియలు చేయకున్న ప్రతి వారిని అయ్యా మీరు దర్శించండి తండ్రి. ఎంతో పేద ప్రజలు ఎంతో మంది అయ్యా ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో అయ్యా ఉంటూ ఉండగా వారందరికీ సత్క్రియలు చేసే తండ్రి ప్రభు సావుకులకి సత్క్రియలు చేసే ఒక మంచి మనస్తత్వాలు ప్రతి ఒక్క విశ్వాసులకి మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీరు సహాయం చేయండి, ప్రతి వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరియు మరొకసారి అయ్యా మీరు తెలియపరిచిన విధానం అంతటి కోసం స్తోత్రం. ప్రథమ ఫలముగా ఉండుటకై అయ్యా మీరు మమ్మల్ని తండ్రి సృజించి ఉన్నారు ప్రభా. దయచేసి అయ్యా ప్రతి వారు తండ్రి ఇచ్చిన జ్యేష్ఠత్వమును తండ్రి ఉన్నతమైన హక్కును అయ్యా తండ్రి ప్రభునైనా జ్యేష్ఠత్వపు కృపను పోగొట్టుకోకుండా అయ్యా తండ్రి యోసేపు తండ్రి ప్రభునైన వారి కుమారుల వలె అయ్యా తండ్రి యేసయ్య మరి ఒక్కసారి తండ్రి మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. ఏసావు వలె తండ్రి వారి జ్యేష్ఠత్వం పోగొట్టుకోకుండా వారికి ఇచ్చిన ప్రథమ ఫలము తండ్రి
కాపాడుకోవడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇటు కృప తండ్రి దినమున మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం, ప్రతి మాట, ప్రతి వారి గుండెలను అంతగా ప్రతిఫలముగా తండ్రి మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాం నైనా. అయ్యా, విత్తబడిన వాక్యం ప్రతి వారి జీవితంలో ఉన్నంతలుగా ఫలప్రదముగా మార్చి మహిమ పొందుతారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే మహిమగల రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.